Hello beautiful people, hi, welcome to View Shota ఛానల్. మేము ఎక్కడున్నాము అనుకుంటున్నారా? బార్బిక్యూ నేషన్కి వచ్చాము మేము లంచ్కి. సో ఇక్కడికి రావడానికి స్పెషల్ ఏంటంటే వియూ బర్త్డే. సో వియూ బర్త్డే రోజు మేము బయట లంచ్ చేద్దాం అనుకున్నాము. సో అందు గురించే బయటికి వచ్చాము లంచ్ చేద్దామని. ఇక్కడ ఎంటర్ అవ్వగానే వెజ్జా నాన్ వెజ్జా బఫెటా ఏంటా అని చెప్పి అతను డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నాడు. సో మనం అక్కడ అతనికి డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళి కూర్చోవాలి. నేను చాలాసార్లు వచ్చాను బార్బిక్యూ నేషన్కి, కానీ ఎప్పుడు వీడియో తీయలేదు. సో ఈసారి వీడియో తీద్దామని తీస్తున్నాను. మీలో ఎవరైనా బార్బిక్యూ నేషన్కి వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి, ఏముంటుంది అక్కడ స్పెషల్ ఏంటి, ఎందుకు వెళ్తారు అని. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బఫెటే తీసుకోవాలి. బఫెట్ తీసుకుంటూనే ఇందులోకి రావాలి, అయితేనే మజా ఉంటుంది. మనకి ఇష్టం వచ్చింది తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. మనం చాలా తినేద్దాం అనుకుంటాం కానీ అసలు తినలేము, మనకు కొద్దిగానే సరిపోతుంది. వెజ్లో అండ్ నాన్ వెజ్లో చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏమున్నాయో. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకా మటన్ బిర్యానీ, చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్. పేస్ట్రీస్లో కూడా ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి. మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. అక్కడ నో చెప్పే ఆబ్జెక్షన్ ఏమీ ఉండదు. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉంటాయి, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ బ్రౌనీ. నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలియదు కానీ చాక్లెట్ బ్రౌనీ అంటే ఎన్నైనా తినేస్తాను నేను. ఇక్కడ వచ్చేసి పాయసం, సేమియా పాయసం, ఇంకా గులాబ్ జామున్, ఇంకా హల్వా. ఇలా డైలీ ఒక 2-3 ఐటమ్స్ అయితే స్వీట్స్ పెడతారు ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి పానీపూరి. పానీపూరి లవర్స్ అందరు ఉంటారు, అసలు ఆల్మోస్ట్ చాలామంది ఉంటారు పానీపూరి లవర్స్. కానీ ఇక్కడికి వచ్చి తింటే మజా ఉంటుంది. మనం ఆల్రెడీ బయట తింటాం కదా, సో ఇక్కడ మనం బయట తినని ఏవైనా ఉంటే అవి తినడానికి ట్రై చేయాలి. మా వియో వచ్చేసి పానీపూరి కనబడగానే అమ్మ పానీపూరి, అమ్మ పానీపూరి అంటూ అది ఇచ్చే వరకు ఊరుకోలేదు, తీసుకొని తిన్నాడు వాడు. ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్, వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ. కుల్ఫీస్ ఏదైనా తీసుకోవచ్చు మనకి. చాక్లెట్, వెనీలా, స్ట్రాబెర్రీ, ఇంకా బటర్ స్కాచ్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సైడ్ వచ్చేసాము. ఇక్కడ ఏదో చికెన్ది సంథింగ్ ఏదో చేశాడు అతను, అదేంటో నాకు తెలీదు. అయితే ఇక్కడ మనము ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళకు మనం అక్కడ ఆర్డర్ పెట్టాలి. మనమే సొంతంగా వెళ్ళేసి నాకు ఈ డిష్ కావాలి అని చెప్తే వాళ్ళు అక్కడ మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తారు. పావ్ బాజీ కూడా వచ్చేసింది మనకు. నెక్స్ట్ రైస్ ఐటమ్స్కి వస్తున్నాము. రైస్ ఇంకా పక్కన కర్రీ ఉంది, అది ఏ కర్రీ అనుకుంటున్నారా? ఎగ్ కర్రీ. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ చేపల పులుసు. ఇది వచ్చేసి వెజ్ నూడిల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ది ఏదో స్టార్టర్ ఉంది అక్కడ, అది వెజ్ అండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ గ్రేవీ. ఇవి వచ్చేసి మనకు వెరైటీ ఆఫ్ సాలడ్స్. కరెక్టే కానీ ఇవి సాలడ్స్ తింటే మనకు చాలా హెల్దీ. కానీ మనం ఏం చేస్తాము, ఈ సైడే వెళ్ళాము, ఓన్లీ వెజిటేరియన్స్ మాత్రమే వెళ్తారు. నాన్ వెజ్ వాళ్ళు ఏంటంటే అసలు ప్రిఫర్ చేయరు, వెళ్ళరు. నేను కూడా సేమ్ థింగ్, నేను నాన్ వెజిటేరియన్. సో మనం కూడా మొత్తం బిర్యానీ సైడే. ఇవి జస్ట్ ఏదో మీకు చూపించడానికి అని చెప్పి వీడియో తీశాను, అసలు ఏదీ ముట్టలేదు నేను ఇందులో. మనం ఇంట్లో చేసుకునే పాపడ్స్ బాగుంటుంది కదా, డైలీ మనకు పాపడ్స్ ఉండాల్సిందే. పప్పు ఉంది అంటే పాపడ్ ఉండాల్సిందే. ఇది వచ్చేసి ఎగ్ పులుసు, ఇంకా ఇది చికెన్ గ్రేవీ ఉంది. మటన్ షోర్వా, దిస్ ఈజ్ మటన్ షోర్వా. కానీ అందులో మటన్ ముక్కలన్నీ అయిపోయాయి. చూడండి, ఒక్కటన్నా ఉందా అండి వేసుకోవడానికి? నాకైతే అవంటే ఇంత పెద్ద పెద్ద బోన్స్ ఉంచేసేంటూ సరిపోయింది. మళ్ళీ మేము ఆర్డర్ చేసుకున్నాము, మళ్ళీ మాకు కావాలని. మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చేసి ఇంకా ప్లేట్ పట్టుకున్నాను. ఫస్ట్ సూప్ అండ్ బన్తో స్టార్ట్ చేశాను. ఇది చికెన్ సూప్ అండ్ బన్ తిన్నాను నేను. బాగుంది టేస్ట్ అయితే బన్తో, కానీ ఓన్లీ సూప్ తాగితేనే ఇంకా బాగుంది. ఇప్పుడు మనకు ఇక్కడ గ్రిల్ పెడతారు. ఈ గ్రిల్ పైన మనము కాల్చుకోవాలి. లోపల బొగ్గుల్ని వేడి చేసినవి ఉంటాయి. దీనిపైన అన్ని వెరైటీ ఆఫ్ ఐటమ్స్ పెడతారు. మనకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే కూడా మనం చెప్పొచ్చు, అవి ఎన్నిసార్లు అయినా తీసుకొస్తారు.
ఇవి అయితే వింతగా చూస్తున్నాడు, ఏంటి టేబుల్ పైన ఈ బొగ్గులు తీసుకొచ్చిండ్రు, వేడివేడి బొగ్గులు, ఇలానే తింటారా ఏంటి మా మమ్మీ పప్ప అని వాడి ఫీలింగ్లో ఉన్నాడు. దిస్ ఈజ్ చికెన్ స్టార్టర్ విత్ ఫుల్ ఆఫ్ మయోనీస్. చాలా అంటే చాలా టేస్టీ ఉంది. ఇది ఇలా తినేసానో లేదో, నెక్స్ట్ మై ఫేవరెట్ రెడీగా ఉంది, క్రిస్పీ కార్న్, ద మోస్ట్ ఫేవరెట్ క్రిస్పీ కార్న్. తీసుకొచ్చేసారు స్టార్టర్స్. ఇప్పుడు మనకు ఒక పెద్ద పుల్ల లాంటిది ఉంటుంది, దానికి అన్నీ పెట్టేస్తారు. పెట్టేసి ఈ బొగ్గులపై కాల్చుకోమంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 80 to 90% కాల్చుకొని తీసుకొస్తారు. మనం ఒక 10 to 20% మాత్రమే కాల్చుకోవాలి. ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను రొయ్యలు తీసుకున్నాను. వియో అదేంటో చికెన్ అని అనుకుంటున్నాడు, కానీ తినిపించడానికి ట్రై చేశాను కానీ తినలేదు. సో అలా తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా తీయడంలో వాడికి ఎంత హ్యాపీనెస్ ఉందో చూడండి. తినమని నేను చెప్తున్నాను కానీ నాకే తినిపిస్తున్నాడు ట్రై చేయమని. ఏదైనా ఫస్ట్ నాకే పెడతా అంటాడు. వాడి సేఫ్టీ కోసమో మరి ప్రేమ కోసమో తెలియదు కానీ. నెక్స్ట్ నేను చికెన్ రోస్ట్ తింటున్నాను. అదైతే చాలా బాగుంది. ఏంటి ఇలా తింటుంది అని నాకు దిష్టి పెట్టకండి, వెళ్ళిందే తినడానికి. హాయిగా తిండి ఎంజాయ్ చేయాలి కదా, అందుకే తింటున్నాను. పుష్టిగా తినేసి వచ్చాను నేను. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడైనా మంచి మంచి డిషెస్ ఉంటే అది నాకు చెప్పండి కామెంట్లో, నేను వెళ్ళి ట్రై చేస్తాను. నాకు ఫుడ్ టేస్ట్ చేయడం చాలా ఇష్టం. ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది, ఐఎమ్ ఏ బిగ్ ఫుడీ. మళ్ళీ ఒక 4 రౌండ్స్ అయితే తెప్పించాడు రొయ్యల్ని మా ఆయన. తనకు చాలా ఇష్టం రొయ్యలంటే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం చెప్పండి. హాయిగా తిన్నన్నాళ్ళు తిందాం, ఎంజాయ్ చేసిన నాళ్ళు ఎంజాయ్ చేద్దాం, తర్వాత డైటింగ్ చేద్దాం, సింపుల్. ఈ స్టార్టర్స్లో వెరైటీ ఆఫ్ ఐటమ్స్ చికెన్ ఉంటుంది. చికెన్లో రకరకాలు తీసుకొస్తాడు, అవేంటో మనకు గుర్తు కూడా ఉండదు కానీ తినేస్తాము, బాగుంటుంది టేస్ట్ అని చెప్పి. ఇంకా పన్నీర్ ది బెస్ట్ అనుకోవాలి. అండ్ పైనాపిల్ పైన హనీ వేసి దాన్ని ఇట్లా కాల్చి ఇస్తారు. అదైతే చాలా బాగుంటుంది. మనకు ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు. వ్యూ అసలు కూర్చొని ఇస్తాడో కూర్చొని ఇవ్వడో అన్న డౌట్తోనే వెళ్ళాను నేనైతే లోపలికి. కానీ వ్యూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటో అలా ఫోర్కులతో తీసుకుంటూ తినేస్తున్నారు అని. కానీ వ్యూ అయితే తినలేదు. తినిపించడానికి ట్రై చేశాను కానీ తినలేదు. బాబుకు పెట్టకుండా మేమే తింటున్నామని తిట్టుకోకండి ఎవరు. బాబుకు పెట్టే ఫుడ్ బాబుకు పెట్టే తీసుకెళ్ళాను నేను. బయట ఫుడ్ వ్యూకి అలవాటు లేదు, ఓన్లీ ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్డే పెడతాను వ్యూకి. ఇంకా చిన్నగా ఉన్నాడు కదా, ఇంకా కొన్ని రోజులే తెలిస్తే మన మాట కూడా వినడు. వాళ్ళు కావాలన్నదే కొనివ్వాలి, వాళ్ళు కావాలన్నదే తినిపించాలి, అలానే ఉంటారు ఎవరైనా కూడా. హలీం వచ్చేసింది, కానీ హలీం అయితే ఇక్కడ నాకు నచ్చలేదు అసలు. ఈ టేస్ట్ అసలు నేను కంపేర్ చేసుకోలేను ఎక్కడ కూడా. బయట మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తింటాను హలీము. పిస్తా హౌస్ హలీమ్ ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్. ఫుడ్ తింటున్నప్పుడు వేడివేడిగా మూతి కాలుతూ ఉంటే తినడంలో ఆ మజానే వేరు ఉంటుంది కదా. మీకు అలా వేడివేడి ఫుడ్ తింటూ మూతి కాల్చుకోవడం అలవాట? మరి వేడివేడిగా కావాలంటే పొయ్యి మీద నిప్పుకలీం తినేసాను, ఫుడ్డే తింటాను. వ్యూ అక్కడ క్రిస్పీ కార్న్ టేస్ట్ చేశాడు ఫస్ట్ టైం. నెక్స్ట్ నేను స్వీట్స్కి వెళ్ళిపోయాను. బ్రౌనీ తెచ్చుకున్నాను, వ్యూకి తినిపించడానికి ట్రై చేశాను. కేక్ తినబెట్టా అని, కేక్ అంటే వానికి తెలుసు, సో కేక్ తింటాడు. తినిపించడానికి ట్రై చేశాను. జస్ట్ ఒక బైట్ తీసుకున్నాడు అంతే, మళ్ళీ టేస్ట్ చేయలేదు. ఏదైనా కూడా మనం పెడితే ఒకసారి ట్రై అయితే చేస్తాడు కొద్దిగా, వద్దు అని చెప్పాడు. బాగున్నాయి ఇక్కడ స్వీట్స్ కూడా, చాలా బాగా అనిపించింది. ఫ్రూట్స్ తీసుకొచ్చాను. వాటర్ మిలన్ వ్యూకి బాగా ఇష్టం. వ్యూ బాగా ఎంజాయ్ చేస్తాడు. వ్యూకి నచ్చిన ఫుడ్ కానీ నచ్చింది ఏదైనా ఉంటే ఆ హ్యాపీనెస్ మనకు వెంటనే చూపించేస్తాడు. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో, ఆ హ్యాపీనెస్లో గంతులేస్తాడు బాగా. ఎంతో కొంత పిల్లల్ని చూస్తాం మనము ఫుడ్ తినేటప్పుడు సతాయించకుండా హాయిగా తినేవాళ్ళని, సెల్ఫ్గా తినేవాళ్ళని. కానీ వ్యూ అయితే కొంచెం సతాయిస్తాడు. ఇలా సెల్ఫ్గా హాయిగా తినే పర్సన్ అయితే కాదు. Isn't that too far away from our hearts? Yeah. The ones we keep close, we should never let go. So